హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు సింగ్ ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన? ఆన్సర్ వచ్చేసి 52 seconds. మరి ఈ వాల్టీ జీకే క్వశ్చన్, వాట్ కెన్ ఎ పర్సన్ డై బై ఈటింగ్ విత్ పపాయ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇందులో తీపి ఎక్కువ అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్వీట్నెస్ అంటే ఇందులో తీపి ఎక్కువ అయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఈట్ వెరీ ఫ్యూ స్వీట్స్ అండ్ ఇఫ్ దే ఆర్ టూ స్వీట్ ఐ కాంట్ ఈట్ దెమ్ ఎట్ ఆల్. అంటే నేను చాలా తక్కువ స్వీట్ తింటాను, అది కనుక మరి ఎక్కువ స్వీట్ ఉంటే, అవి కనుక మరి ఎక్కువగా స్వీట్ ఉంటే నేను అస్సలు తినలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ టూ స్వీట్ బట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఐ విల్ ఈట్ ఇట్. అంటే ఇది చాలా ఎక్కువగానే స్వీట్ ఉంది, ఎక్కువగానే తీయగా ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్, కానీ పర్వాలేదు నేను తింటాను అని అర్థం. నెక్స్ట్ వన్, కూర కాస్త కారంగా ఉంది, తినగలవా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద కర్రీ ఈజ్ బిట్ స్పైస్, క్యాన్ యూ ఈట్ ఇట్? ద కర్రీ ఈజ్ బిట్ స్పైస్, క్యాన్ యూ ఈట్ ఇట్? అంటే కూర కాస్త కారంగా ఉంది, తినగలవా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఐ యాడ్ ఎ బిట్ మోర్ చిల్లీ టు ద కర్రీ. థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఐ యాడ్ ఎ బిట్ మోర్ చిల్లీ టు ద కర్రీ అంటే ఏదో ఆలోచిస్తూ కొంచెం ఎక్కువగానే పచ్చిమిరపకాయలు కర్రీలో వేసాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద కర్రీ ఈజ్ వెరీ స్పైసీ సో స్క్వీజ్ ద లెమన్ ఇన్ ద కర్రీ. అంటే కూర చాలా కారంగా ఉంది, సో దాంట్లో నిమ్మకాయని పిండండి, నిమ్మకాయ పిండండి. స్క్వీజ్ అంటే పిండడం. నెక్స్ట్ వన్, అంత బాగున్నట్టు అనిపించడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డిడెంట్ ఫీల్ దాట్ గుడ్. ఐ డిడెంట్ ఫీల్ దాట్ గుడ్ అంటే అంత బాగున్నట్లు అనిపించడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ ఫైండ్ ద బిర్యానీ ఇన్ దిస్ హోటల్ వెరీ గుడ్ అండ్ ద ప్రైస్ వాస్ టూ హై. ఐ డిడెంట్ ఫైండ్ ద బిర్యానీ ఇన్ దిస్ హోటల్ వెరీ గుడ్ అండ్ ద ప్రైస్ వాస్ టూ హై అంటే నాకు ఈ హోటల్లో బిర్యానీ అంత బాగా ఏమీ నచ్చలేదు, అంత బాగా ఏమీ అనిపించలేదు, కానీ రేట్లు, ప్రైస్ మటుకి చాలా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ టైం కుకింగ్ యూ కుక్డ్ వెరీ వెల్. ఈవెన్ దో ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ టైం కుకింగ్ యూ కుక్డ్ వెరీ వెల్. మొదటిసారి నువ్వు వంట చేసినప్పటికీ నువ్వు చాలా బాగా వంట చేసావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంత పులుపు తినడం నా వల్ల కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు ఈట్ సంథింగ్ షో సవర్. అంటే ఇంత పులుపు తినడం నా వల్ల కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద సవర్నెస్ ఇన్ ద పులిహోర వాస్ జస్ట్ రైట్ అండ్ వెరీ గుడ్ టు. అంటే పులిహోరలో ఉండాల్సిన పులుపు కరెక్ట్గా ఉంది అండ్ తినడానికి కూడా చాలా చాలా బాగుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టామరిన్ పులిహోర మోర్ దెన్ లెమన్. ఐ లైక్ టామరిన్ పులిహోర మోర్ దెన్ లెమన్ అంటే నాకు నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అని అర్థం. నెక్స్ట్ వన్, బిర్యానీలు తిని తిని చిరాకొచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈటింగ్ టూ మెనీ బిర్యానీస్ మేడ్ మీ ఇరిటేబుల్. ఈటింగ్ టూ మెనీ బిర్యానీస్ మేడ్ మీ ఇరిటేబుల్ అంటే బిర్యానీలు తిని తిని చిరాకు వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు స్టాప్ ఈటింగ్ బిర్యానీ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఐ వాంట్ టు స్టాప్ ఈటింగ్ బిర్యానీ ఫర్ ఎ ఫ్యూ డేస్ అంటే నేను కొన్ని రోజుల పాటు బిర్యానీ తినడం మానేద్దామని అనుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ పుట్ సో మచ్ స్పైస్ ఇన్ బిర్యానీ? అంటే నువ్వు బిర్యానీలో ఎందుకు ఇంత కారం వేశావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తెలియకుండా మిరపకాయ తినేసాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ అన్నోయింగ్లీ ఎయిట్ చిల్లీ. ఐ అన్నోయింగ్లీ ఎయిట్ చిల్లీ అంటే తెలియకుండా మిరపకాయ తినేసాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యువర్ ఐస్ వాటరింగ్. వాట్ హ్యాపెండ్,
వై ఆర్ యువర్ ఐస్ వాటరింగ్ అంటే ఏమైంది, నీ కళ్ళంట నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, అన్నోయింగ్లీ ఈటింగ్ గ్రీన్ చిల్లీ బ్రాట్ టియర్స్ టు మై ఐస్. అన్నోయింగ్లీ ఈటింగ్ గ్రీన్ చిల్లీ బ్రాట్ టియర్స్ టు మై ఐస్ అంటే తెలియకుండా పచ్చిమిరపకాయ తినడం వల్ల నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.